చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఎట్టకేలకు జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వారి కార్యాలయం ప్రారంభమైంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయం తిరుపతిలో ఉండేది. తిరుపతి మరో జిల్లాగా మారడంతో ఇప్పుడు చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వారి కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజశేఖర్ రెడ్డి, చుడా చైర్మన్ కటారి హేమలత, బీజేపీ నేత అట్లూరి శ్రీనివాస్, జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు గీత తదితరులు పాల్గొన్నారు. సంబంధించి అనేక విషయాలు చర్చించడం జరిగింది. అలాగే ప్రథమ సమస్య ఈ బైక్ పార్కింగ్, ఆ కార్ పార్కింగ్, సైకిల్ పార్కింగ్ పైన టోల్ వసూలు చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రైజ్ అవ్వడం జరిగింది. దాన్ని విచారిస్తే ప్రభుత్వం టెండర్ కింద ప్రభుత్వమే వసూలు చేస్తా ఉంది అనేది తెలిసిందంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అయితే కలెక్టర్ గారు అనుకుంటే దీన్ని తీసేయవచ్చు అని చెప్పారు. ఖచ్చితంగా కలెక్టర్ గారికి ట్రై చేయడం జరిగింది. వారు పక్క నియోజకవర్గంలో ఎస్సీ హ్యాబిటేషన్ పైన ఒక వర్క్ పైన పోతున్నానని చెప్పారు కాబట్టి ఫోన్ అందుబాటులోకి రాలేదు. వచ్చిన తక్షణమే ఈ రోజు మాట్లాడి ఈ నెల ఆఖరికల్లా ఈ ఏదైతే టోల్ వసూలు చేస్తున్నారో దాన్ని సంపూర్ణంగా తీసేయడం జరుగుతుంది. అలాగే ఇంకా వాటర్ సమస్యలు, కొంచెం లోపల హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఎమ్యూనిటీస్ పర్పస్ లో కొన్ని రీజన్స్ కంప్లైంట్స్ వచ్చాయి. ఖచ్చితంగా అపోలో సిబ్బందితో కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న వారితో బాలరాజు అని మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా వాళ్ళ యాజమాన్యం దృష్టికి తీసుకుపోయి మనకి ఇక్కడ ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ తీరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా జీహెచ్ అనే దాన్ని గతంలో ఎలా ఉన్నదో తెలియదు కానీ రాబోయే రోజుల్లో ఏవైతే ప్రజల సమస్యలు చెప్పారో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఉండే విధంగా అడ్మినిస్ట్రేషన్ వారికి కావచ్చు, అపోలో యాజమాన్యానికి చెప్పి చేపిస్తామని తెలియజేసుకుంటున్నాం. అట్లీస్ట్ రోజు ఒక 4 షాప్స్ ఎక్కడైనా విజిట్ చేస్తారు, చేసి వారి డ్యూటీ వారు చేస్తారు. అట్లా మీ దృష్టికి ఏదన్నా పర్మిషన్ లేకుండా లేదు డేట్ అయిపోయినా అమ్ముతున్నారని మీ దృష్టికి, మీడియా దృష్టికి వస్తే ఖచ్చితంగా వారి దృష్టిలో పెట్టండి. వారు యాక్షన్ తీసుకోకపోతే నా దృష్టికి తండి, నేను తీసుకుంటాను. అంటే వారు తప్పు జరుగుతుంది, తప్పుని రెక్టిఫై చేసుకునే అవకాశం ఇచ్చి ఉండొచ్చు. దాన్ని కూడా పరిశీలించమని చెప్తారు. పరిశీలించిన ఖచ్చితంగా మీ దృష్టికి వస్తే